తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు, కళాకారులు ప్రతి నెల 1వ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి ఘనంగా నివాళి అర్పిస్తుంటారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని విక్రమస్వామిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ బ్రతికే ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కొట్టే సుబ్రహ్మణ్యం, టీచర్ తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాన గంధర్వులు ఘంటసాల గారి ప్రతి నెల 1వ తేదీ ఉదయం 7:30కి ఆయనకు పాలాభిషేకం, పుష్పాలంకరణ చేసి ఒక అభిమానికి సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల గారి అభిమానులు, అలాగే కళాకారులు, తిరుపతి నగరవాసులు అందరూ విచ్చేసి ఈరోజు ఘంటసాల గారి విగ్రహాన్ని శుద్ధి చేసి పుష్పాలంకరణ చేశాము, ఘన నివాళి అర్పించాము. దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల గారంటే ఎంతో మిక్కిలి ప్రేమ, అభిమానం ఉన్న మన విక్రమ్ స్వామికి ఈరోజు సన్మానించుకున్నాం. ఈరోజు విశేషం, విక్రమ్ స్వామికి కూడా ఈరోజు జన్మదినం. ఈ సందర్భంగా ఆయన్ని ఈరోజు సత్కరించుకుని ఆయనకి విక్రమ్ స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. ప్రతి నెల ఈ 1వ తేదీ కార్యక్రమంలో పాల్గొంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మన కలియుగ వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో భక్తి పాటలు పాడి అందరి మనసును దోచుకున్నారు మన ఘంటసాల గారు. ఉదయం నిద్ర లేచి నుంచి సుప్రభాతం నుంచి రాత్రి పడుకునే ఏకాంత సేవ వరకు ఆయన భక్తి పాటలు పాడుతుంటే మాకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఉదయము ఆయన కంఠంతో స్వామివారి సుప్రభాతం వింటుంటే ఆ రోజంతా దినచర్య ఎంతో సుఖాంతంగా ముగుస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వాసులు ఈ ఘంటసాల విగ్రహంగా వచ్చి ఏదైనా పనుల మీద పోయే వాళ్ళు ఆయన దండం పెట్టుకుని పోతే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఘంటసాల గారి ప్రతి నెల 1వ తేదీ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘన నివాళి అర్పించవలసిందిగా అందరూ కోరుకుంటూ జోహార్ ఘంటసాల గారు.